వైట్ రైస్ అమ్మకూడదు. నోరు కూడా తిరగట్లేదు అంటుంది మన పరిస్థితి. అదిగో మన లేకుండా మంచి వ్యూ, మేకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం అన్నిటినీ ఆస్వాదించవచ్చు. అదిగో గుడి. మనం బండి ఇక్కడ పార్క్ చేసేసి బై వాక్తో మనం వెళ్ళాలి. ఓకే, ఇది పెట్టేయాలి పార్కింగ్ రా. గైస్ మనం ఫస్ట్ స్టెప్ ఆఫ్ గుడి స్టెప్ని అయిపోయాం. అట్లాంటి ఒక స్టేజ్ అయింది, ఇంకా రెండో స్టేజ్ అక్కడుంది. రెండో స్టేజ్, దాని తర్వాత మూడో స్టేజ్ సక్సెస్ఫుల్. మనం రీచ్ అయిపోతాం. ఇప్పటికే గెస్ వస్తుంది. అరే స్టెప్స్ని ఎక్కితేనే గెస్ వచ్చేస్తుంది. బాగుంది వ్యూ. అదిగో అక్కడ చెరువు కనపడుతుంది నీళ్ళు. అదే రీసెంట్గా చంద్రబాబు నీళ్ళు వదిలిందా, పరమ సముద్రం. ఓకే గైస్, కనపడుతుందా లేదా తెలియట్లేదు కానీ అక్కడ వైట్గా కనపడుతుంది చూస్తారా, అదే పరమ సముద్రం. గైస్ అంతా మన వాళ్ళు చూడండి బిజీగా తింటా ఉన్నారు. మనం ఏం తేలేదు కానీ ఇచ్చేదానికి కూడా ఏం లేదురా. మీరేమైనా ఉంటే ఇవ్వండిరా, తింటాను. ఈ దేవుడు ఎవరు తెల్ల దేవుడు కేసం. అది అన్న చేంజ్ చేస్తున్నాడు చూడండి. గుడికి వచ్చినప్పుడు నమ్మదండి నా కొడుకు నమ్మదండి. దొంగలాయలు వర్తు నేచర్ని మంచిగా ఆస్వాదించవచ్చు. మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా. ఈ టైంలో అక్కడ అలా కూర్చొని ఒక ఇళయరాజా సాంగ్ వేసుకొని ఉంటాయి చూడ, చాలా స్వర్గం. సరే గాయస్, మనం వెళ్తాం. వెళ్ళేసి పైన చూద్దాం. ఈ స్టెప్స్కి డొనేట్ చేసినారు ఎంత 70 స్టెప్స్ దీనికి. చెక్కున్నారు దీన్ని. ఈ నుంచి పడితే అట్ట ఉంటుందా? పిచ్చులు బాగుందిరా. బాగుంది. మనం ఒక బిల్డింగ్ తీసుకునేద్దాం చూడ. ఇక్కడే మన కాళ్ళు చేతులు కడుక్కునేదానికి మన స్టెప్స్ ఏమో ఇవి.
ఆ రూమ్ తీసుకొని అక్కడ స్టేజ్ జస్ట్గా సింపుల్గా బతికేయచ్చు. అంతే, తిన్నావా జమ్మని ప్రశాంతంగా ఉంటుంది. మనం వచ్చిందే దానికి. గాయస్ ఈరోజే నేను మాట్లాడలేను. ఆడ పోయి ఫోటో తీయాలి ఫస్ట్. ఆడ పోండి ఒకడు. ఆ సౌండ్ అట్నే రీసౌండ్ కొడుతుంది. గమ్ముండ్రా మావాడు కష్టపడి కష్టపడి ఇంటిని కట్టేది వస్తుంటే కొంపను కూల్చైనారు. కానీ ఇంకొకటి కొంప కూల్చేస్తే ఏం ఆనందం చూడా. ఎక్కలేనా ఆనందం. పడే కడుతున్నాడు కదా, వదిలేదురా. మనం ఫైనల్గా చూసుకొని దేవుడి దర్శనం చూసుకొని ఫోటోలు తీసుకొని మనం దిగుతా ఉన్నాం కదా. వీడియో ఫోన్ ఎడిట్